ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ వందనాలు. దేవుని సన్నిధి సదాకాలము మనకు మన కుటుంబాలకు తోడై ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అడగకుండానే ఆశీర్వాదం అనేటువంటి ఒక టాపిక్ను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి లోకానుసారంగా ఒక సామెత ఉంది, అడగకుండా అమ్మైనా పెట్టదని. కానీ దేవుని యొక్క లేఖనాల్లో లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనాల వరకు చూస్తే అక్కడ అడగకుండానే ఆశీర్వాదించినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ మనకి కనిపిస్తారు. దేవుని యొక్క మహాకృపలో నాయీను అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఆయనతో పాటు అక్కడ బహుజన సమూహము, శిష్యులు కూడా యేసుక్రీస్తు వారితో ఉంటారు. అయితే అక్కడ ఆ ఊరి గవని వద్దకు వచ్చేటప్పటికి, అంటే ఆ ఊరి పొలిమేర దగ్గరికి వచ్చేటప్పటికి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని వెలుపలికి మోసుకొని పోతూ ఉన్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, తల్లి విధవరాలు. అంటే ఆల్రెడీ ముందు భర్త చనిపోయాడు, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోయాడు. చనిపోతే ఆ శవాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ ఊరిలో అనేక మంది ప్రజలు కూడా ఆమెతో కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ప్రభు ఏం చేశాడంటే ఆమెను చూచి ఏడవద్దు అని చెప్పి ఆమె మీద కనికరపడి ఏం చేశాడంటే ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి ఆ పాడిని ముట్టుకున్నాడంట. ఆ పాడిని ముట్టుకొని ఒక మాట చెబుతున్నాడు. ఆయన పాడి ముట్టగానే పాడి మోయించిన వారు ఏం చేశారంటే అక్కడ నిలిచిపోయారు. నిలిచిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, చిన్నవాడా లే అని వాడితో చెప్పినప్పుడు వాడేం చేశాడంటే లేచి కూర్చున్నాడంట. ఎవడు లేచిన వాడంటే చనిపోయి శవంగా తిరిగి మోసుకుని వెళుతున్నటువంటి ఆ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడంట లేచి కూర్చుండి మాట్లాడుతూ ఉన్నాడంట. అప్పుడు అతన్ని ఏం చేశాడంటే సజీవంగా తల్లికి అప్పగించాడు. అప్పుడు అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులైపోయారంట. భయభ్రాంతులైపోయి అయ్య బాబోయ్, మనలో ఎవరో గొప్ప ప్రవక్త బయలుదేరాడు రోయ్, దేవుడు తన ప్రజలకి తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు రోయ్ అని చెప్పేసి దేవుణ్ణి మహింపరచడం మొదలుపెట్టారు. మరి ఈ సమాచారం అక్కడ యోదయ దేశం, ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలంతా కూడా వ్యాపించినట్లుగా మనం ఈ కాంటెస్ట్లో మనం చూస్తామండి. అయితే ఇక్కడ మనం అడగకుండానే ఆశీర్వాదం అని ఎందుకు ధ్యానం చేసుకోగలుగుతున్నామంటే, ఇక్కడ తల్లికి ఒక్కడే కొడుకు. ఆ తల్లి కానీ, లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి జనసమూహం కానీ, లేకపోతే శిష్యులు కానీ ఎవరు కూడా ఈ చనిపోయినటువంటి ఒక్కగానొక్క కుమారుడు కొరకు, నాయన విధవరాల కుమారుడు కొరకు ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని అడగలేదు. చాలా సందర్భాల్లో, ప్రతి సందర్భంలో కూడా మరి ఆ కుటుంబం వారు కానీ, లేకపోతే వేరొక వ్యక్తి కానీ వచ్చి అయ్యా మాకు సహాయం చెయ్యి, లేకపోతే మమ్మల్ని ముట్టు, మమ్మల్ని స్వస్థపరచు, మాకు చూపి, అది ఇదని ఎవరో ఒకళ్ళు అడిగారు. కానీ ఈ యొక్క సందర్భంలో ఎక్కడా కూడా ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని అడగలేదు. కానీ ఆయన ఏం చేశాడంట, ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడ్డాడు. ఎందుకంటే ఆయన చూచుతున్న దేవుడు అనే దేవుని యొక్క లేఖనాల్లో వేరే చోట మనం చూస్తాం. ఆమె యొక్క వేదన చూశాడు. ఎందుకంటే ఆమె ఎలాగ ఆలోచన చేస్తుందంటే, అటు భర్త కోల్పోయాడు ప్రభువా, ఇప్పుడు చూస్తే ఒక్కగానొక్క కొడుకు పోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని హృదయ విదారకంగా ఆమె ఏం చేస్తుందంటే మరి ఎంతో వేదన చెందుతుంది. ఆ వేదన చూసిన దేవుడు ఏం చేస్తాడంట, ఆమె యందు కనికరపడ్డాడు. కనికరపడి ఆ పాడెను ముట్టాడు, ఆ శవాన్ని ముట్టాడు. ముట్టినప్పుడు ఆ పాడిని ఎప్పుడైతే ముట్టాడో ఆ మోస్తున్నటువంటి జనాలు వెంటనే నిలిచిపోయారంట. నిలిచిపోయినప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరికి, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్నవాడా లే అని చెప్పినప్పుడు వాడు వెంటనే లేచి కూర్చున్నాడంట. కూర్చుండి మాట్లాడుతున్నాడు. చనిపోయిన శవం లేవడం, కూర్చుంటాం, మాట్లాడడం ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా ఒకవేళ ఆ సందర్భంలో ఆ శవం లేచినప్పుడు
ఆ మోసేవాళ్ళు కూడా పరారైపోతారు. అటువంటి పరిస్థితి భయాక్రాంతులు అయిపోయారంటే అయ్య బాబోయ్ శవం లేచిందని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన చెందుండొచ్చు. మరి దేవుని యొక్క మరి కృపను బట్టి దేవుడు అడగకుండానే ఆశ్రయించేవాడైనటువంటి సందర్భాన్ని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి అని దేవుని యొక్క లేఖనాలు అనేక చోట మరి తెలియపరుస్తున్నాయి కనుక దేవుని కృప మరి ఆ నాయన విధవరాల పక్షంగా ఉంది కనుక ఆయన కనికరపడ్డాడు. మరి చనిపోయినటువంటి ఆ వ్యక్తిని సజీవంగా తల్లికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క కాంటెస్ట్లో అడగకుండానే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, అడగకుండానే మరి తన కుమారుని బ్రతికించిన దేవుడు అని ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అట్టి కృప ద్వారాగా మరి ఆ తల్లిని మరి బిడ్డని కూడా సంతోషపరిచిన దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి ఆయన కృపాత్రులుగా చేయగలిగిన దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వలోకనాథుడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ విన్న కాంటెస్ట్లో నుండి ఈ యొక్క సన్నివేశంలో నుండి మరి నాయన విన్న ప్రతి మాటలు ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని వారి జీవితాల్లో మరి నాయన తండ్రి దేవా మరి గుర్తు చేసుకుని ప్రభా తండ్రి దేవా మీరు చెప్పినటువంటి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మీరు నాయన తండ్రి లూకాసు వార్తలో మరి 7వ అధ్యాయంలో మరి నాయన మీరు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలన్నింటినీ బట్టి కూడా ప్రభా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలు అన్వయించుకోగలటకు సహాయం దయచేసి మహిమ పొందుకోమని తండ్రి. చిన్నవాడా లెమ్మని మీరు చెప్పినప్పుడు మరి శవమే లేచింది ప్రభా. మరి నేను అటువంటి స్థితిలో మరి నేను జీవోత్సవాలుగా ఉన్నవారు కూడా జీవాన్ని పొందుకొని మరి నాయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలటకు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన కొరకు పాస్టర్ మోహన్ 9848617879. May God bless you.